పెసరపప్పు మిల్లెట్ పొంగల్ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు నైట్ నానబెట్టుకున్నాను, శుభ్రం కడిగి పక్కకెట్టానండి. 1 కప్పు మిల్లెట్ రైస్ వండి అది చల్లారనివ్వాలి. మిరియాలు, ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి అండి. చాలా సింపుల్ అండి పొంగలి. ఒక కుక్కర్ తీసుకోవాలండి. 2 పచ్చిమిర్చి, అంటే మనం కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కరివేపాకు, 1 గ్లాసు వాటరు, నూనె ఏమి లేకుండా అండి, ఉప్పు, కొద్దిగా పసుపు, మిరియాలు, కొంచెం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, 1 కప్పు మిల్లెట్ రైస్ అండి. మనకి వాటర్ చాలకపోతే ఇంకో కొంచెం వేసుకోవచ్చు. నానబెట్టిన పప్పు, ఉప్పు సరిపోతుందిలేండి, చూసుకోవాలి. ఒకవేళ కావాలనుకుంటే వేసుకోండి, లేదనుకుంటే అదే సరిపోతుంది. ఉప్పు కొంచెం వేయాలండి. కుక్కర్ మూత పెట్టేయాలి. మనకు ఉడికే వరకు 4-5 విజిల్స్ రానివ్వాలి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. పొంగల్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా హెల్దీ పొంగలు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా బాగుందండి. దీన్ని మంచిగా కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని కొంచెం పలుచగా ఉన్నప్పుడు దించేయాలండి, గట్టి పడిపోతుంది మళ్ళీ పలుచగా అయిపోయిన తర్వాత.